నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంపై 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకు తన వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి సముచితమైన పదవి రావడం సంతోషకరమన్న ఎంపీ కేశినేని శివనాథ్. పోలవరం కెనాల్స్ వద్ద జరిగిన అక్రమ మైనింగ్ గురించి సోమవారం ఎమ్మెల్యే వసంత సభలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. మల్లవల్లి పారిశ్రామికవాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందన్న గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు. గత ప్రభుత్వంపై 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకి తన వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి సముచితమైన పదవి రావటం సంతోషకరమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై దాడులు జరిగినా భయపడకుండా రాజీ లేని పోరాటం చేశారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తనపై దాడులు జరిగినా భయపడకుండా పట్టాభిరామ్ రాజీ లేని పోరాటం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని క్లీన్ చేసే బాధ్యత కొమ్మారెడ్డి పట్టాభిరామ్పై పెట్టారన్నారు. ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ స్వచ్ఛ మిషన్ ద్వారా 100% టాయిలెట్లు నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఎవరికైనా పదవి వస్తే మరొకరికి బాధ సహజంగా ఉంటుంది, కానీ పట్టాభికి పదవి వస్తే పార్టీ మొత్తం ఆనందించిందని తెలిపారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా కృషి చేస్తానని, ఈ పదవిని నాకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వర్ల రామయ్య గారు కార్యాలయంలో వారితో ఎప్పుడు కూర్చున్నా కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాల్ని మాకు తెలియజెప్పటం, ఆయన అనుభవాల్ని మాతో పంచుకోవటం, అనేక రకాలుగా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి పెద్దలు వర్ల రామయ్య గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నా ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఆ రోజున అర్బన్ పార్టీ అధ్యక్షులుగా పెద్దలు నాగుల్ మీరా గారు, నేను ఎప్పుడు కూడా ఆయన గురువు గారు అని పిలుస్తూ ఉంటాను. అంటే మొదటగా ఆయన నాయకత్వంలోనే నేను పనిచేయటం జరిగింది. ఆయన నాయకత్వంలోనే నేను అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జిగా ఉంటూ విజయవాడ అర్బన్ పార్టీలో క్రియాశీలకంగా నా పాత్ర నేను పోషించడం, అన్ని విధాలుగా కూడా నాకు సహకరించి ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శిష్య అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తూ నన్ను ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి నాగుల్ మీరా గారు. మా అన్నయ్య బుద్దా వెంకన్న గారు, మరి వారి సారథ్యంలో కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఈరోజు
స్వచ్ఛ భారత్ మిషన్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి పట్టాభి గారికి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిన్ని గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా, అదే వేదిక మీద ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే మా అందరి నోట పట్టాభి గారికి అంటే చాలా రోజులు నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గారు గత 5 సంవత్సరాలుగా పార్టీ తరఫున, పార్టీ కృషి కోసం, పార్టీ తాలూకా స్టాండ్ కోసం ప్రతి డిబేట్లో పాల్గొనడం, అంటే పార్టీ తాలూకా విధి విధానాలు, అలాగే పార్టీ గతంలో చేసినవి, అలాగే అపోజిషన్ అప్పుడున్న రూలింగ్ పార్టీ ఎటువంటి తప్పులు చేస్తుందని క్లియర్ కట్గా ప్రతి డిబేట్లో కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పడం, అది నచ్చగా వాళ్ళు ఆయన మీద తీసుకొచ్చిన ప్రెజర్ కూడా మనం చూడాలి. చాలా విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఆయన మీద ఇబ్బంది పెట్టి ఆయన అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. పార్టీ కోసం, పార్టీ తాలూకా విధానాల కోసం నిలబడి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభి గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేరు అనౌన్స్ చేయటం, ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించుకొస్తున్నందుకు పట్టాభిరామ్ గారికి, అలాగే వారి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గౌరవనీయులు నాగుల మీరా గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చిన్ని గారికి, అలాగే పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు మన పెద్దలు అందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చినటువంటి టీం మొత్తం కూడా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఏ రకంగా అయితే యువతని ప్రోత్సహించారో ఆ రకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా చూసుకున్నట్టయితే రాబోయే 20-30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసినది వాస్తవమైనటువంటి విషయం. దిగు మీద ఉన్న వాళ్ళందరే కదా నన్ను ఇంత పవర్ఫుల్ మనిషిగా చేసింది కూడా మీ అందరి సహకారంతోనే. నేను ఇవాళ ఎంపీగాను, లేకపోతే ఇటువంటి అన్ని చోట్ల ఉండగలిగాం. ముఖ్యంగా మీరిద్దరూ, అంతేకాకుండా పట్టాభి గారు మొదటి నుంచి నా ఎమ్మటి ఉండి నన్ను ప్రోత్సహించారు. మీతో పాటు ఉన్న మన అందరూ నాయకులు కూడా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ మరొకసారి. ఇక పట్టాభి గారి గురించి నేను 2013లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్ మీటింగ్ పెట్టాం. ఆ రోజు పట్టాభి గారు ఉర్దూలో మాట్లాడారు. ఆ రోజు అతని స్పీచ్ చూసి ఇతని వాడి వేడి స్పీచ్ ద్వారా ఇతను ఎప్పుడో పెద్ద నాయకుడు అయిపోతాడని అనుకున్నాను. అదేవిధంగా అదే స్పీచ్ ద్వారా ఇవాళ ఆయన నాయకుడు అయ్యారు. ఆ రోజు ఉర్దూలో, తెలుగులో కూడా కాదు, ఉర్దూలో కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తర్వాత కాలంలో మరి ఆ రోజు 2014 నుంచి మనం అధికారంలో ఉన్నాం, ఆయన వేడి అంతగా వినపడలేదు. కానీ 2019 ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చామో ఆ వాడి వేడి అనేది ఆ రోజున్న ముఖ్యమంత్రికి తాకే పరిస్థితుల వల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందుల్లో ఆయన అందరం అన్నట్టు అధికార పక్షం నుంచే కాదు, ఆ రోజున్న మన స్వపక్షం నుంచి కూడా దాడి ఎదుర్కొన్నాడు. కొంతమంది వ్యక్తుల వల్ల అటువంటి దాడి ఎదుర్కొన్నారు. కాబట్టి మేము నలుగురం కూడా గ్రూప్ ఉంది, అటువంటి వ్యక్తుల బారి నుంచి ఉన్న గ్రూపే మాది, నలుగురిది గ్రూపు. చాలా సంతోషం. ఈరోజు మా సోదరుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో సరైన వ్యక్తికి, అర్హత కలిగినటువంటి వ్యక్తికి మరి ఇంకా మంచి పోస్టు రావాల్సి ఉన్నా ఇది ఒక పోస్టు వచ్చినందుకు
ఆయన్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, గతంలో 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎంత కష్టపడ్డాడో, అలాగే మీ అందరం కూడా ఏ విధంగా పనిచేసామో, ఇవాళ అధికారంలోకి వచ్చినాక మరి కొంత ఆలస్యమైన ఒక గౌరవప్రదమైనటువంటి పదవి ఇవాళైనా ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ బాధ్యతలు పట్టాభి సమర్థతతో బ్రహ్మాండంగా చేస్తాడు. రాబోయే రోజుల్లో మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ, మేము కానీ, వెంకన్న కానీ, మీరాబాయి కానీ అందరం కూడా అండగా ఉండి ఇంకా మరింతమైనటువంటి ఉన్నత బాధ్యతలు, ఉన్నత పదవులు వచ్చేదానికి అన్ని రకాలుగా కూడా మా సోదరుడు పట్టాభికి అండగా ఉంటామని తెలియజేస్తూ, చిన్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు, అంటే చిన్నప్పటి నుంచి అని చెప్పొచ్చు, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా నేను వాచ్ చేస్తూ ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అట్లాగే మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక సబ్జెక్ట్స్ మీద చక్కగా వాటిని స్టడీ చేసుకొని టీవీ డిబేట్స్ రావటం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారు. అరాచకంగా పరిపాలించి భారత రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి హెరాస్ ఎలా చేయాలి అంటే, అసలు వాక్ స్వాతంత్రం లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు ఒక ప్రయోగశాలగా వాడారు. గత 5 సంవత్సరాల్లో అందులో మొట్టమొదటి విక్టిమ్ అని చెప్పొచ్చు. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద విక్టిమ్, అందులో అనుమానం లేదు. అన్యాయంగా ఆయన 53 రోజులు జైల్లో పెడతాం అనేది చాలా ఘోరమైంది. అట్లాగే పట్టాభి గారిని కూడా చాలా హెరాస్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన దాంట్ని గట్టిగా ధీటుగా ఎదుర్కొని భయం లేకుండా. పోలవరం కెనాల్స్ వద్ద జరిగిన అక్రమ మైనింగ్ గురించి సోమవారం ఎమ్మెల్యే వసంత సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర వివరణ ఇచ్చారు. అక్రమ మైనింగ్ లో ఇప్పటికే 175 మందిపై చర్యలకు సిద్ధమయ్యామన్నారు. అందులో ఎమ్మెల్యే వసంత ప్రమేయం ఉందని తానెక్కడా చెప్పలేదన్నారు. ఎమ్మెల్యే వసంత తన వ్యాఖ్యలపై అన్యాద భావించవద్దన్నారు. వసంత శాంతించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కోరటంతో సభలో నవ్వులు పూశాయి. ఎక్కడ కూడా ఇప్పుడు కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, పోలవరం కెనాల్, వెలగలేరు వీటికి సంబంధించి ఆ రోజున మొత్తం 175 మందిని దోషులుగా పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎక్కడా కూడా శాసనసభ్యులు దోషులుగా పెట్టామనేది నేను ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దాంతో పాటు 16,20,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తవ్వించి 175 మంది మీద 90.38 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కార్యాచరణ చేపట్టామని చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు నేను చెప్తా ఉన్నా, మీది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు, మీకు సంబంధం లేదు. దీంట్లో సంబంధం ఉన్నటువంటి గన్నవరం శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడానికి బట్టి మాజీ శాసనసభ్యులు, గన్నవరం మాజీ శాసనసభ్యులు ఎందుకంటే ఆయన పాయింట్లు అనిపిస్తారు. ఒకటి కాదు, అక్కడ బ్రహ్మలింగ చెరువుని చాలా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అదే పనులు ఉన్నారు. ఇవాళ కూడా మా శాసనసభ్యుల వారు కూడా అక్కడి నుంచి తీయడానికి ముందు విచారణ పూర్తయితే తీయడానికి వీల్లేదని కూడా వారు కఠినంగా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వర్క్లు డిలే అవుతున్న ఉద్దేశంతో తొందరగా విచారణ పూర్తి చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుల్ని అన్నిదా భావించొద్దని కూడా తెలియజేస్తాను అధ్యక్ష. కృష్ణప్రసాద్ గారు, అందరూ శాంతించారు, మీరు శాంతించండి, కూర్చోండి, ఇంకా లేదు. మల్లవల్లి పారిశ్రామికవాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామికవాడలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, అలానే 479 ఎకరాల ఎసెంట్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. మరో 183 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో ఫైర్ స్టేషన్,
పోలీస్ అవుట్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలకు ఎకరం 16.50 లక్షలకే ఇవ్వటం ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం మల్లవల్లిలో భూములను ఎకరం 89 లక్షలకు పెంచిందని, గత ప్రభుత్వంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా పరిస్థితి అతీగతి లేకుండా పోయిందని విమర్శించారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ రీఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ రీఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. హోసూరు మాదిరిగా మల్లవల్లి పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్ష, మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదూరం నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే డెఫినెట్గా అక్కడ ఉన్నాయి. ఏపీఐసి కనీసం ఆర్చిలేని పరిస్థితి, అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష, అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక వెనక్కి వచ్చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా 16.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లకు కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల ఎస్సీజెడ్కి కలిపితే 183 కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మల్లవల్లి కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి. మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీస అవసరాలు కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, అలాగే వాటర్ సమస్య కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆర్చి అయితే నేను మాట్లాడిన తర్వాత ఏపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ 183 కంపెనీలు కూడా తీసుకురావాలంటే 420 కంపెనీలు మంత్రి గారు చెప్పినట్టుగా మన మంత్రివర్గంలో 6 మాసాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి. 18 నెలల్లోపు కట్టకపోతే ఆ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్చి 2025లో జరగబోవు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 2 రోజుల పర్యటన అపూర్వ స్పందన లభించిందని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ వెల్లడించారు. వేణుగోపాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల పర్యటనను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మేము పర్యటించిన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా మంచి స్పందనతో స్వాగతించడం చాలా సంతోషం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా నేను జరిపిన పర్యటనలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించడం జరిగిందని, దాదాపుగా 50 రోజుల పర్యటనను విజయవంతం చేసుకోవటం అనేక అనుభవాలను కూడా అందించిందని ఆయన తెలిపారు. నేను పర్యటించిన నియోజకవర్గాల్లో వేలాది మంది గ్రాడ్యుయేట్లను కలవడం జరిగిందని, అనేక సమస్యలను దృష్టికి తీసుకొచ్చారని వారు తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో యాప్ల సమస్యతో సతమతమవుతూ ఉన్నామని, ప్రధాన ఉపాధ్యాయులు 90% పైగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. చదువు బోధన కంటే కూడా ఇతర పనుల మీద దృష్టి పెట్టవలసిన పిల్లలకు సరైన సమయంలో సిలబస్ కూడా పూర్తి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు రేపు 2025 మార్చిలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన లగడపాటి వేణుగోపాల్ గారు దాదాపుగా 50 రోజుల పాటు 30 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయనకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి భావించాము. ఆ స్పందన ఈయనకు అడుగడుగున ఆదరణ గురించి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరూ తెలియజేద్దామని చెప్పేసి అనేక సమస్యలతో కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్ల మహాశైలకు వేణుగోపాల్ నమస్కరించి తెలియజేయింది అనగా, నేను 50 రోజుల్లో దాదాపు 30 నియోజకవర్గాలు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినాయి.
అలాగే మాకు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ మాకు అపూర్వ స్వాగతం అనేది లభించింది. అదేవిధంగా వారికి అందువల్ల వారికి మొదట మేము కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకున్నాము. దానికోసమే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఏమి సమస్యలు మా దృష్టికి వచ్చాయో మీ ముందు ప్రస్తావించుదాం అనుకున్నాను. ఏమిటంటే ఇది మొదటిది, వృద్ధులు గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలిపోయారు, యూత్ ఎవరూ లేరు. మీరు గమనించినట్లయితే గ్రామాల్లో యూత్ చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మామూలుగా ఉద్యోగం లోకల్గా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అటువంటిది ఏమీ లేని పరిస్థితుల్లో అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి వెళ్ళి ఇతర దేశాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి వృద్ధులు గ్రామాల్లో ఏ విధమైన సమస్య వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డా లేపేలు వాళ్ళు లేని పరిస్థితి మనం గ్రామాల్లో గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అదో సమస్య. దాని పరిష్కారంగా మేమేం సూచిస్తున్నామంటే, ప్రతి మండలంలో 100 పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలి అని చెబుతున్నాం. దాన్ని పిహెచ్సికి కలపాలని కూడా మేము సూచిస్తున్నాం. పిహెచ్సి అంటే ఏంది? ప్రైమరీ హెల్త్ సెంటర్. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు. కొంత సిబ్బంది అయితే వారి బాధ్యత కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సజెస్ట్ చేసామన్నమాట మేము. తర్వాత మీరు గమనించే టీచర్స్ వచ్చారు. టీచర్స్ బాగా ఎక్కువ కలిసాము మేము. స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలైన స్వతంత్ర భారతదేశంలో బీసీల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ కన్వీనర్ లోకాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం ఏపీ కన్వీనర్ నూకాలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో పవర్ ఆదాయం ఉన్న కార్పొరేషన్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని, పవర్ లేని ఆదాయంలోని కార్పొరేషన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను అణగదొక్కే ప్రయత్నమే జరుగుతుందని తెలిపారు. బీసీ కులాలన్నీ ఏకీకృతమై పోరాటాలు చేయటం ద్వారా హక్కులను కాపాడుకోవచ్చునన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వై నాగేశ్వరరావును, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నమ్మి భానుప్రకాష్ను, విజయవాడ సిటీ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కనిశెట్టి లక్ష్మణరావులను ఘనంగా సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీల ప్రయోజనాల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో అనేక పోరాటాల ఫలితంగా మరి విద్యలో కొద్దిగా పురోగతి సాధించినా కూడా మిగతా రంగాలలో పురోగతి సాధించడానికి అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టం చేయడానికి మరి ఇక్కడ విజయవాడలో మరి గౌరవనీయులు పెద్దలు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి భానుప్రకాష్ యాదవ్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఎలగాల నూకాలమ్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను సుమారుగా కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా బీసీల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా మా అందరి లీడర్ అయినటువంటి, ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలు జీవితంగా, తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీ జాతి కోసం తిరుగుతున్నటువంటి వై నాగేశ్వర యాదవ్ గారిని నూతన అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి నియమించడం జరిగింది. మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షునిగా. మరల నన్ను
నియమించినందుకు సంక్షేమ సంఘం పెద్దలందరికీ ఆర్ కృష్ణయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, వరప్రసాద్ గారికి, ఆదిశేషు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేమెంత, మా వాటా ఎంత అని మేము బిచ్చమడుకోవడానికి లేవు. మేము సంచార జాతి జీవులైనగా జీవిస్తున్నా కానీ మా వాటాల కోసం నిలదీయడానికి మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా పేరు నమ్మి భానుప్రకాష్ యాదవ్ అండి. నన్ను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారిచే నియమించడం జరిగింది. అయితే మనకి స్వతంత్రం వచ్చి 7 పదులు దాటినా కూడా ఇంకా బీసీలు వెనకబడి ఉండడాన్ని చూసి మన ఆర్ కృష్ణయ్య గారు తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ఎన్నో జీవోలు కూడా వాళ్ళు మరి సాధించడం జరిగింది. విజయవాడ నగర పరిధిలోని జాతీయ రహదారులు మరియు ప్రధానమైన ఫ్లైఓవర్లపై పనిచేయనున్న క్లీనింగ్ సిబ్బంది ప్రమాదాల బారిన పడుతున్నారని ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్ధి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని దాసరి భవనంలో ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడుతూ ఈ రహదారుల్లో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను అధికారులు తీసుకోకపోవడం వలన గతంలో అనేక ప్రమాదాల్లో పలువురు సిబ్బంది మృత్యువాత పడినన్నారని అన్నారు. సిబ్బంది రక్షణకు అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ గారికి ఏఐటీయూసీగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము గురువారం నాడు కమిషనర్ గారి దృష్టికి 2 సమస్యలను తీసుకెళ్ళడం జరిగింది. ఒకటి ప్రధానంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రహదారులు, ఫ్లైఓవర్ల మీద కార్మికులు, మున్సిపల్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఈ హెవీ వెహికల్స్ వచ్చి ఒక్కోసారి వాళ్ళని గుద్ది మరి మృత్యువాత చెందుతున్నారు. మన బెంచ్ సర్కిల్ దగ్గర ఒక 3 కార్మికులు, మరి ఈ నెలలో మరి చెనుమల వెంకట్రావు ఫ్లైఓవర్ మీద ఒక కార్మికుడు చనిపోయారు. అలాగే పదుల సంఖ్యలో అయితే కార్మికులు కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకున్న వాళ్ళైతే చాలా పదుల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ప్రమాదాలకి నిలయమైనటువంటి ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కాకుండా స్వీపింగ్ మిషన్లు వచ్చినాయి. కాబట్టి స్వీపింగ్ మిషన్ల ద్వారా ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే శనివారానికల్లా మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో డిమాండ్ మేము అడిగాము. ఏంటంటే విఐపి కార్యక్రమాలు నగరంలో ఇప్పుడు బాగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి డ్రోన్ కార్యక్రమం కానీ, అలాగే ఫ్లైట్ కార్యక్రమం కానీ, ఇలా రకరకాల కార్యక్రమాలు నగరంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక 400 మంది 500 మంది కార్మికుల్ని వివిధ డివిజన్ల నుండి డిప్రెషన్ మీద ఆ రోజుకి తీసుకొచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ చేత పనిచేయిస్తూ ఉన్నారు. కానీ తీసుకురావడం అయితే జరుగుతుంది, కానీ వాళ్ళని పంపించడం కానీ, అలాగే వాళ్ళకి కనీసం టిఫిన్ కానీ, భోజనం కానీ ఏ రకమైనటువంటి ఇవి చూడకపోవడం వల్ల వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం ఆకలితో అలమటిస్తూ పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే కమిషనర్ గారు కూడా స్పందించి ఇక్కడి నుంచి జరిగే కార్యక్రమాల్లో మరి రాబోయే కార్యక్రమాల్లో విఐపి కార్యక్రమాలు ఏదన్నా జరిగితే కనుక మరి కార్మికులకు సంబంధించి వాళ్ళ సౌకర్యాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేశారు. న్యాయమూర్తులు, రాజ్యాంగ నిబద్ధత, విద్యారంగంలో వస్తున్న పెను మార్పులు వంటి అంశాలపై మానవ హక్కుల వేదిక మహాసభలో చర్చించినట్లు హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్ వెల్లడించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మానవ హక్కుల వేదిక మహాసభ జరిగింది. ఈ మహాసభలో హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె సుధా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్, సభ్యులు ఎం శ్రావ్య తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్ మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధంగా తీర్పులిస్తున్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారా అన్న అంశాన్ని, అందుకు గల కారణాలను రాష్ట్ర అధ్యక్షులు కె సుధా వివరించారని తెలిపారు. విద్యారంగంలో ప్రాథమిక విద్య పట్ల ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని, 5వ తరగతి చదివే పిల్లలు మాతృభాషలో ప్రావీణ్యం పొందలేకపోతున్నారని, అందుకు గల కారణాలపై సభ్యులు ఎం శ్రావ్య చర్చించారని తెలిపారు. అంతేకాకుండా పలు అంశాలను చర్చించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఇక్కడ విజయవాడ ప్రెస్ క్లబ్ లో నవంబర్ 17వ తారీఖు నాడు మా ఉమ్మడి కృష్ణా జిల్లా
6వ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే ముఖ్యంగా 2 వక్తల్ని పిలిచాం. దానికి సుధ గారు మా మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, అలాగే విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కూడా. అలాగే 2వ వక్తగా శ్రావ్య గారిని పిలిచాము. ఆవిడ మానవ హక్కుల వేదిక సభ్యులు, అలాగే విద్యారంగ నిపుణులు. సుధ గారు న్యాయమూర్తులు, రాజ్యాంగ నిబద్ధత అనే అంశం మీద ప్రసంగించడం జరిగింది. మామూలుగా ఇప్పుడు న్యాయమూర్తులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మొన్న ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన ముఖ్యంగా చంద్రచూడ్ గారు మనకందరికీ బాగా తెలిసినట్టు ఆయన బాగా ఒక ఉదారవాదిగా అందరికీ కనిపిస్తారు. కాకపోతే వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా, రాజ్యాంగానికి కట్టుబడి తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే వేరే ఏమైనా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తీర్పులు ఇస్తున్నారా? అసలు మన ముఖ్యంగా అప్పర్ జ్యుడిషియరీలో అంటే పై స్థాయి న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ నిబద్ధత ఏమాత్రం ఉంది, ఏమాత్రం మిగిలి ఉంది, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశం మీద సుధ గారు మాట్లాడారు. తర్వాత శ్రావ్య గారు మన ప్రాథమిక విద్యా పరిస్థితి ఎలా ఉంది, నానాటికి మన ప్రాథమిక విద్యా పరిస్థితి తీసుకట్టుగా తయారవుతుంది అనేది మనకు తెలుసు. ముఖ్యంగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, 5వ తరగతి పిల్లలు 3వ తరగతి అక్కలు చేయలేకపోతున్నారు, లేకపోతే 2వ తరగతి తెలుగు వాక్యం ఒకటి రాయలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు అని. దానికి కారణాలు వెతుకుతా శ్రావ్య గారు ముఖ్యంగా ప్రాథమిక విద్యని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, పూర్తిగా అది ప్రైవేట్ పరం అవటం, ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోవటం, ప్రభుత్వం ఎటువంటి రిక్రూట్మెంట్ చేయకపోవటం కానీ ప్రాథమిక విద్య స్థాయిలో, దాని కారణంగానే ప్రాథమిక విద్య ఈ రోజు ఎంత సంక్షోభ స్థాయిలో ఉంది అనేది శ్రావ్య గారు చెప్పారు. శ్రావ్య గారు ఇంకా దానికి చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ప్రాథమిక విద్యని కానీ అధ్యాపక వర్గాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఎక్కువ అధ్యాపకులు పోతే అంతమంది తీసుకోవాల్సిన అవసరం ఉంది. PGRS కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను ఏ రోజుకారోజే ఓపెన్ చేయాలన్నారు. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తీసివేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాప్ల ఆధారంగా డ్రైన్లు పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్ బెన్ సర్కిల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్లో కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన నిల్వకుండా ఉండేందుకు సైడ్ కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైన్ క్రాసింగ్ ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిశుభ్రపరచాలని, ప్రతి డివిజన్లో డ్రైన్లను మ్యాప్ల ఆధారంగా పరిశుభ్రపరుస్తూ ఒక డివిజన్లో ఉన్న డ్రైన్లన్నింటినీ పరిశుభ్రపరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని విమర్శించే నైతిక హక్కు మైలవరపు దుర్గారావుకి లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. దుర్గారావుకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించిన నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రమే అని అన్నారు. దుర్గారావు అతని భార్య పార్టీ మారటం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గుర్తింపు ఇచ్చిన నేతలపై మైలవరం దుర్గారావు మరోసారి నోరు జారితే వైసీపీ తగిన రీతిలో బుద్ధి చెబుతుందని వైసీపీ నేతలు హెచ్చరించారు. వైసీపీ నుండి ఎన్డీఏలోకి కార్పొరేటర్లు వారి పదవులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బి నరీష్, సత్యసాయి బాబా, డివి రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. నలభై 44వ డివిజన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త, అంటే ఆమె పేరుగే కార్పొరేటరు, మొత్తం అధికార చలామణి దందాలు ఇతరత్ర వసూళ్ళన్నీ మన అయ్యగారే చేస్తుంటారు అన్నమాట. ఆయన గారి పేరు మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ కార్పొరేటర్ గారి పేరు మైలవరపు రత్నకుమారి గారు, ఆమె భర్త అన్నమాట. వీళ్ళు ఎలాగంటే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే రకం అన్నమాట. అంటే అప్పటిదాకా అధికారంలో ఉండి దందాలు వసూళ్ళు ఇతరత్ర వసూళ్ళు ఇవన్నీ వసూలు చేసి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకుల్ని అమెరికా పంపించి వాళ్ళ కూతుర్లకి సుమారుగా ₹1 కోటి పెట్టి వివాహం చేసేంత స్థాయికి ఎదిగారంటే ఏం కష్టం చేసి వాళ్ళు అంత స్థాయికి ఎదిగారో ఈ మైలవరపు దుర్గారావు అనే వ్యక్తి చెప్పాలి. నువ్వు ఏ స్థాయి ఏ అర్హతతో నువ్వు ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి. హరీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీని. గత 4 రోజుల క్రితం మన మీడియాలో నోటికి వచ్చినట్టు మనం ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారు, మనల్ని చూసి ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన మొహం చూసి ఓట్లేసి గెలిపించారు కదా అనే ఉద్దేశంతో ఈరోజు మైలవరపు దుర్గారావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓసరవల్లి వెల్లంపల్లి అని అంటూ ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం వెల్లంపల్లితో పాటు మీ యొక్క రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన ఓసరవల్లి అని మీకు తెలీదా? ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తక్షణమే బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దండు వీరయ్య మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ సాధన కోసం దండోరా ఉద్యమం ద్వారా మాదిగ ఉపకులాలు అవిశ్రాంత పోరాటం చేశాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి మాలలు అడ్డుపడుతున్నారన్నారు. ఇప్పటి వరకు 3 కమిషన్లు వేసిన వర్గీకరణ సాధ్యపడలేదన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్ మాదిగ, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ బక్కినాల సాంబశివరావు, కొమ్మని కవిత, బెజవాడ పుల్లయ్య మాదిగ, ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దండు వీరయ్య మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్. పాత్రికేయ మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. దండోరా ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఆగస్టు 1, 2004 తుది తీర్పు రావడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా కమిషన్గా తొందరగా బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల కులగణాంకాల సేకరణ ద్వారానే వర్గీకరణ జరగాలని చెప్పనేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. జనాభా లెక్కలు తీయకుండా గతంలో లాగా మళ్ళీ వర్గీకరణ చేస్తే చాలా వరకు అన్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కులాల వారీగా జనాభా ముందు గుర్తించాలి. ఇందులో బోగస్ కులాలు కూడా చేరారు. వాటి విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కమిషన్ బోగస్ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా ఇప్పటికి 3 కమిషన్లు అయినాయి. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ నియమించి వాటి అమలు కోసము జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టులో వర్గీకరణ రద్దయినాక 2004లో మరి దాన్ని పార్లమెంటుకు తీసుకుపోవడం జరిగింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేటువంటిది కూడా 2007లో కమిషన్ వేసింది. 2008లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మంగళగిరిలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. ఓ వ్యక్తిపై ఇనుపరాటుతో దాడికి పాల్పడింది అఘోరి. అడ్డుకున్న స్థానికులపై దాడికి పాల్పడ్డ అఘోరి రెచ్చిపోయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వారు తీరు మారటం లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్పొరేటర్లు అన్నారు. అసత్యాలు అబద్ధాలతో ఇంకా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ పడవల రేవు సెంటర్ వద్ద వైసీపీ దిమ్మలను శిలాఫలకాలను పగలగొట్టారని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసింది. వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. అసలు విధ్వంసం సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అరాచక పాలన నడిచిందని అన్నారు. భూ కబ్జాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ దిమ్మలు శిలాఫలకాలతో పాటు స్థలాన్ని కబ్జా చేసి షాపులు నిర్మించి వాటిపై వచ్చే అద్దె వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న డిప్యూటీ మేయరు బెల్లం దుర్గ గారు అట్లాగే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు నాయకులు మాట్లాడుతూ ఇదే సెంటర్లో మాట్లాడుతూ తెలుగుదేశం ఈ యొక్క ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమీ పనిచేయటం లేదు, అట్లాగే అరాచకం అసాంఘిక శక్తులు ప్రబలిపోతున్నాయని చెప్పి ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులుగా బీజేపీ నాయకులుగా మేము చెప్పేది ఏంటంటే మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు కూడా అరాచకం మీరు చేశారు. అల్లకల్లోలో ఈ రాష్ట్రంలో మీరు చేశారు. అందరికీ నమస్కారం అండి. గతంలో ఇక్కడ రేవు ఉండేదండి. గతంలో ఆ రేవు ఉండగా అట్లాగే 15 కుటుంబాల వాళ్ళు కూరగాయలు పళ్ళు పువ్వులు అన్నీ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా పోలీసులతో ఇక్కడ దారికి అడ్డంగా ఉందని వాళ్ళని ఖాళీ చేపించి ఈ నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం చేసేటప్పుడు కూడా నేను గతంలో కమిషనర్ గారికి వీళ్ళందరికీ లెటర్లు పెట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగా వైసీపీ ప్రభుత్వంలో తిరిగినా సరే కర్నూలు భవన్ కట్టిస్తున్నామని ఏమార్చి వాళ్ళందరికీ కొట్లు కట్టి అద్దెలు ఇచ్చుకుని దందా చేస్తున్నారు మరి వైసీపీ వాళ్ళు. వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్పేవాళ్ళు అనమాట. ఏది కట్ట మీద ఆ చివరి నుంచి ఈ చివరికి ఏ కొట్టు కట్టినా 50,000 లక్ష రూపాయలు ఇల్లు రేకులు చెట్టు ఉన్నదంతా. ఇక్కడ మాకు పేదోళ్ళు అండి తాటేకులు గుడిచిపోతే రేకులు వేసుకుంటారు. రేకులు వేసుకున్నందుకు ఇక 50,000 లక్ష రూపాయలు సుంకం కట్టాలంట. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక మా నాయకుల ఆధ్వర్యంలో 10-15 మంది కట్టుకున్నారు. ఏ ఒక్కళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ సర్వీస్ చేస్తాం అనమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వంపై 5 ఏళ్లుగా పోరాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపుకు తన వంతు పాత్ర పోషించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి సముచితమైన పదవి రావడం సంతోషకరమన్న ఎంపీ కేశినేని శివనాథ్. పోలవరం కెనాల్స్ వద్ద జరిగిన అక్రమ మైనింగ్ గురించి సోమవారం ఎమ్మెల్యే వసంత సభలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. మల్లవల్లి పారిశ్రామికవాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందన్న గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.